లో ఈ నక్సల్స్ కదలిక ఇవాళంతా జరిగిన కలకలం వీటి మీద మీ ఇనిషియల్ రియాక్షన్ ఏంటండి? ఇక్కడ ఒకటండి, ఆల్రెడీ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగారు అనే పేరుతో టెక్నాలజీని ఉపయోగించేసి, డ్రోన్లను ఉపయోగించేసి, అలానే సాయుధ బలగాలను ఉపయోగించేసి జల్లెలు పడటం మొదలెట్టిన తర్వాత ప్రత్యామ్నాయ మార్గం, ఎందుకంటే ఛత్తీస్గఢ్ కానీ లేకుంటే ఇతర రాష్ట్రాల్లో కానీ ప్రత్యామ్నాయంగా షెల్టర్ లేని పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్కి వచ్చినట్టుగా అర్థమవుతోంది. ఆంధ్రప్రదేశ్లో కూడా సమాచారం, టెక్నికల్ ఎవిడెన్స్ను ఉపయోగించేసి డ్రోన్ కెమెరాల ద్వారా, నెట్వర్క్ ద్వారా, ఉపగ్రహ ఇమేజింగ్ ద్వారా కథలకు కనుక్కొని ఈరోజు చుట్టుముట్టారు. దాదాపుగా ప్రధానమైన నాయకులందరినీ కూడా ఒక 6గురిని ఇక్కడ ఎన్కౌంటర్ చేశారు. ఒక 5గురు పారిపోయినట్టుగా చెప్తూ ఉన్నారు. అయితే వీళ్ళు విచ్చలవిడిగా మైదాన ప్రాంతాలకు కూడా వచ్చేసారు. ఇప్పుడు విజయవాడ కానీ, లేకపోతే ఏలూరు కానీ, కాకినాడ కానీ, ఈ ప్రాంతాల్లో కూడా వాళ్ళకి రక్షణగా ఉన్నటువంటి వ్యక్తులు మొత్తం కూడా వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు. ఇక్కడ ఒకటేంటంటే, ఆపరేషన్ కగార్ అనేది ఆల్రెడీ హోమ్ మినిస్టర్ గారు చెప్పారు. మార్చి 31, 2026 నాటికి నక్సలిజం అనేది ఈ దేశంలో ఉండదు అని చెప్పేసి అంతమొందిస్తామని చెప్పాడు. ఇక్కడ ఎందుకు నక్సలైట్ ఉద్యమం ఇలాగ చిన్నాభిన్నంగా మారిపోయింది, లేకుంటే అంతర్గతంగా ఎందుకు కలహాలు ఏర్పడ్డాయి, కొంతమంది సరెండర్ అవ్వాలని చెప్పేసి, కొంతమంది సరెండర్ అవ్వకూడదని చెప్పేసి సిద్ధాంతపరమైన విభేదాలు ఉన్నట్టుగా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. అదొక భాగం. రెండోది, ఇక్కడ ఉన్నటువంటి క్యాడర్ కూడా నిరాశ నిస్పృహలో ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి ప్రభుత్వానికి ఉన్నటువంటి సాయుధాలకు సంబంధించినటువంటి ఆయుధాలు ఏవైతే ఉన్నాయో అంత టెక్నాలజీ ఉన్నటువంటి ఆయుధాలు ఈ రోజున నక్సలైట్ మూవ్మెంట్ దగ్గర లేదు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఉద్యమాన్ని సాయుధ పోరాటం ద్వారా మాత్రమే మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధిస్తామనే దాని మీద భిన్నాభిప్రాయాలు విపరీతంగా వచ్చినాయి. సీనియర్ నాయకులు కూడా సరెండర్ అయిపోయిన సంఘటనలు మనం చూసాం. ఏదేమైనప్పుడు కూడా ఒకటి వాస్తవం, నక్సలైట్ ఉద్యమం నీరుగారిపోయినా లేకుంటే సరెండర్ అయిపోయినా, వాళ్ళ ఉద్యమ రూపాలు మార్చుకున్నా, ఆలోచన ధోరణులు మార్చుకున్నా, సమస్యలు ఉన్నంత వరకు భిన్న రూపాల్లో పోరాటాలు ఉంటాయనేది నిర్వివాదాంశం. అంటే అది భావజాలం అనేది ఉంటుంది. ప్రజల్లో అసంతృప్తులు ఇవి ఉంటూనే ఉంటాయి. అవి ఏదో రూపంలో బయటపడుతూనే ఉంటాయి. అవి ధర్నాల రూపంలో ఉండొచ్చు, రాస్తా రూపంలో ఉండొచ్చు, ర్యాలీల రూపంలో ఉండొచ్చు, రకరకాల రూపాల్లో ఉంటుందండి. ప్రజల నిరసనకి ఒక రూపం కదా, అది సాయుధ పోరు లేకపోతే ఇంకో రూపం ఉంటుంది. అది ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఆపరేషన్ కగార్తో ఇక వామపక్ష తీవ్రవాద ఉద్యమం, ఇప్పటి వరకు మనం పీపుల్స్ వార్ అన్న, జనశక్తి అన్న, మావోయిస్ట్ అన్న, వాట్ ఎవర్ ఏ పేరు పెట్టుకుని పిలుచుకున్నా కూడా ఈ వామపక్ష తీవ్రవాద ఉద్యమం ఇక ముగింపుకు వచ్చినట్టేనా? ఒకటండి, ఉద్యమ రూపం మారుతుంది తప్ప సిద్ధాంతం నో సుబ్బారావు గారు, నేను చాలా క్లియర్గా ఉంది నా క్వశ్చన్. ఉద్యమాలు ఉంటాయి, తీవ్రవాదం అంటున్నా, నేను తీవ్రవాద ఉద్యమం అంటున్నా, సాయుధ తీవ్రవాద ఉద్యమం. ఇక్కడ ఒకటి వెంకటకృష్ణ గారు, సాయుధ తీవ్రవాద ఉద్యమం అది ఒకటే పరిష్కారం కాదు. ఏదైతే వాళ్ళు సోషలిజం అని అంటున్నారో, సోషలిజానికి సాయుధ పోరాటమే మార్గం కాదు. అది ఒకటే కాదు. లెనిన్ చెప్పినా, మార్క్సిజం చెప్పినా అది ఒకటే మార్గం కాదు. భిన్న మార్గాలు చూపించారు, అంతిమ మార్గం అది చెప్పారు. కాబట్టి కొన్ని పరిస్థితుల రుజా సిద్ధాంతం అయితే ఇక్కడ దోపిడీ ఉన్నంత వరకు, సమస్యలు ఉన్నంత వరకు కమ్యూనిజాన్ని అంతం చేయడం అనేది అసాధ్యమైన అంశం. సరే, ఓకే, అది వేరే విషయం సుబ్బారావు గారు. మనకి దోపిడీ ఉంటుంది, దోపిడీ ఉన్నంత కాలం తిరుగుబాటు ఉంటుంది. ఆ తిరుగుబాటు రాజ్యాంగం పరిధిలోనే ఉంటుంది. ఇప్పటి వరకు రాజ్యాంగాన్ని ధిక్కరించిన ఉద్యమం ఏదైనా ఉందంటే ఇదే, ఈ మావోయిస్టు ఉద్యమమే మనకి రాజ్యాంగం ధిక్కరించి చేసింది. ఇప్పుడు వాళ్ళు కూడా ఇదైపోతే ఇక రాజ్యాంగ పరిధిలో మీరు చేసేది ఉద్యమమే, మేము చేసేది ఉద్యమమే, ఎవరు చేసేదైనా ఉద్యమమే. అందులో ఇంకా కాకపోతే రకరకాల రూపాల్లో ఉంటుంది. సో నా పాయింట్ ఏంటంటే,
ఇవాళ మధ్యాహ్నం ఏబిఎన్ ఇంటర్వ్యూలో ప్రొఫెసర్ హరగోపాల్ Yes. ఆయన ఒక మాట అన్నారు. ఆపరేషన్ కగారు విజయవంతమైంది, ఐక్యత లేకపోవడం వల్ల, ఏకాభిప్రాయం లేకపోవడం వల్ల, సైద్ధాంతికపరమైన నిబద్ధతను వీడడం వల్ల, ఆపరేషన్ కగారు వల్ల సరిగ్గా సమావేశం కూడా పెట్టుకోలేని గడిచిన కొన్ని సంవత్సరాలుగా ఇక ఈ ఉద్యమం ముగిసినట్టే అనుకోవాలి అనే తరహాలో ఆయన మాట్లాడారు.